ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా ఇక టెస్ట్ ఫార్మాట్ మూడ్లోకి వెళ్లనుంది. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ ఆడేందుకు జూన్ మొదటి వారంలో బయలుదేరుతుంది. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ పర్యటనకు ముందు బీసీసీఐకి టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓ షాకింగ్ వార్త చెప్పినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాను అన్ని టెస్టులు ఆడనని, ఓ 3 టెస్టులకు మాత్రమే అందుబాటులో ఉంటారని వెల్లడించాడు. అంతకు మించి ఆడితే తన శరీరంపై అధిక భారం పడే అవకాశం ఉందని, తద్వారా గాయాలు తిరగబెట్టే అవకాశం ఉందని చెప్పినట్లు సమాచారం. గత కొంతకాలంగా బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడింది. ఈ పర్యటనలో 5 టెస్టు మ్యాచ్లను బుమ్రా ఆడాడు. అయితే 5వ టెస్టు సమయంలో అతడు వెన్నునొప్పితో బాధపడ్డాడు. ఈ క్రమంలో ఆ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో అతడు బౌలింగ్ చేయలేదు. ఆ తర్వాత కొంతకాలం పాటు ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్ ఆరంభంలోని ప్రారంభ మ్యాచ్లకు సైతం దూరంగా ఉన్నాడు. ఇక బుమ్రాను టెస్ట్ కెప్టెన్సీకి పరిగణించకపోవడానికి అతని వెన్నెముక సమస్య ఒక కారణమని భావిస్తున్నారు. అతను దాదాపు 3 ఏళ్ల పాటు రెడ్ బాల్ క్రికెట్లో రోహిత్ కు డిప్యూటీగా ఉన్నాడు. దీంతో అందరూ అతను కొత్త కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని భావించారు. అయితే అతని వెన్నునొప్పి కారణంగా వైస్ కెప్టెన్సీని సైతం కోల్పోయే అవకాశం ఉంది. శుభ్మన్ గిల్ భారత టెస్ట్ కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బుమ్రా స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్సీ అందుకుంటాడని వార్తలు వస్తున్నాయి.